అందరికీ నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కథ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ కోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సరైన సాక్ష్యాలు ఏమీ లేవు, ఈ నిందితులందరూ కూడా తప్పు చేశారు, అవినీతి చేశారు అనడానికి ఆధారాలు ఏమీ లేవు, కాబట్టి వీళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 34 మందిని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు అండ్ ఈ కవిత గారు, తెలంగాణ జాగృతి కవిత గారితో సహా చాలామంది ఉన్నారు. సో ప్రముఖులు వీళ్ళందరినీ కూడా నిర్దోషులే, అసలు వీళ్ళు తప్పు చేయలేదు. కానీ సిబిఐ ఏమో వీళ్ళు 100 కోట్లు మేశారు, 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పి రకరకాల ఛార్జ్షీట్లు, అనుబంధ ఛార్జ్షీట్లు, ఈ కేసులో దాదాపుగా 7 ఛార్జ్షీట్లు వేశారు, అనుబంధ ఛార్జ్షీట్లు అన్నీ కలిపి. కానీ ఈ ఛార్జ్షీట్లకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయారు, అందుకని కోర్టు కొట్టేసింది. కాబట్టి కోర్టులో కేసు కొట్టేసినంత మాత్రాన వీళ్ళు నిర్దోషులు అయిపోతారా? కథ అక్కడితో ముగిసిపోయినట్టేనా? కాదు. సో ఇప్పుడు కథ హైకోర్టుకు వెళ్ళింది. సిబిఐ హైకోర్టులో ఇమీడియట్గా రివ్యూ పిటిషన్ వేసింది. మేము ఇచ్చిన సాక్ష్యాధారాలను కోర్టు సరిగ్గా పరిశీలించలేదు, పరిగణనలోకి తీసుకోలేదు, సో దీన్ని ఇమీడియట్గా కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలి, వాళ్ళందరినీ కూడా దోషులుగా తేల్చాలి, దానికి సంబంధించిన మొత్తం ఆ ఆధారాలన్నీ మేము ఇస్తామని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ గారికి, సిసోడియా గారికి, కవిత గారికి, శరత్చంద్రారెడ్డి గారికి, వీళ్ళందరికీ నోటీసులు పంపించింది. సో వీళ్ళందరూ వాళ్ళ వాదన వినిపించుకోవాలి మళ్ళీ. సో ఇది ఇలా ఉంటే నిన్న పొద్దున్న సిబిఐ అధికారులు మళ్ళీ హైదరాబాద్ వచ్చి కవిత గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సో ఈ కేసు విచారణలో భాగంగా అంటే కథ ఇంకా ముగిలా, విచారణ ఇంకా ముగిలా, అసలైన విషయం ఇంకా ముందు ఉంది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తే, ఎస్ సిబిఐ సాక్ష్యాలు సరిగ్గా చూపించలేదు, కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది అని సమర్థిస్తే వీళ్ళందరూ నిర్దోషులే, ఇంకాస్త బలం వస్తుంది వీళ్ళకి. అప్పుడు సిబిఐ ఊరుకోదుగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంది. ఎందుకంటే సిబిఐ అంత ప్రతిష్టాత్మక సంస్థ, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మేబీ లోపాయికారిగా ఇంటర్నల్గా ఆ వాదన విచారణలో చేతులు ఎత్తేస్తే ఎత్తేయచ్చు, ఆ కోర్టులో వాదనల్లో చేతులు ఎత్తేస్తే ఎత్తేయచ్చు కాక, కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అయితే వెళ్తారు. అంటే మేము కూడా గట్టిగానే పట్టుకున్నాము, మా ఇన్వెస్టిగేషన్ కూడా దారి తప్పలేదని బయటకు చూపించుకోవడానికి. ఒకవేళ హైకోర్టు సిబిఐ వాదనను సమర్థించి కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించి తీర్పు ఇచ్చింది అనుకోండి, వీళ్ళందరూ మళ్ళీ దోషులుగా తేలుతారు. మళ్ళీ యాజ్ యూజువల్ కథ మొదటికి వస్తుంది. అవసరమైతే మళ్ళీ వీళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి కోర్టు చెప్పినా ఆశ్చర్యపోకర్లా. అప్పుడు మళ్ళీ వీళ్ళకి నోటీసులు వస్తాయి, విచారణకు వెళ్తారు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇది అంత ఆషామాషిగా తేలే కథ అయితే కాదు. ఏ అవినీతి కేసు కూడా ఈ 2-3 సంవత్సరాల వ్యవధిలో తేలలేదు. అటువంటిది ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఒక అవినీతి కేసుని అంత తొందరగా ముగించేస్తారా? ఏ కేసులో కూడా ఇప్పటి వరకు ఏ అవినీతి కేసు కూడా 1990s నుంచి ఏ అవినీతి కేసును కూడా కొట్టేయలేదు కోర్టులు వీళ్ళు నిర్దోషులే అని. లేదు వీళ్ళు దోషులే అని పూర్తి స్థాయిలో తేల్చలేదు కూడా. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా కేసులు ఉన్నాయి, కొన్ని స్టేల మీద ఉన్నాయి, కొన్ని బెయిల్ మీద ఉన్నాయి. అటువంటిది ఒక కోర్టు పూర్తిగా ఈ కేసే పనికిరాదు, ఈ కేసును కొట్టేయచ్చు, ఆధారాలు లేవు అని అన్నదంటే అనుమానించాల్సిన అంశమేగా. సో అందుకే చూడాలి, దీనిలో ఈ ఢిల్లీ హైకోర్టు ఇవ్వబోతున్న తీర్పు అత్యంత కీలకంగా మారబోతోంది. ఢిల్లీ హైకోర్టు అయితే అంత తొందరగా తీర్పు ఏం రాదు, దీనికి విచారణ జరుగుద్ది, ట్రయల్స్ జరుగుతాయి, ఒక 4-5 వాయిదాలు పడతాయి. మేబీ ఏప్రిల్ లేదా మే నెల నాటికి హైకోర్టు నుంచి తుది తీర్పు రావచ్చు అని ఆశిస్తున్నారన్నమాట. సో ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన తీర్పును వీళ్ళు వ్యతిరేకిస్తే మాత్రం మళ్ళీ వీళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిందే, మళ్ళీ యాజ్ యూజువల్ వీళ్ళు చేసిన ఫైటింగ్ అంతా వేస్ట్ అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఇది, అంత ఆషామాషిగా తేలేదైతే కాదనమాట. థ్యాంక్ యూ.